రాష్ట్రాల్లో సాగవుతున్న వాణిజ్య పంటల్లో చెరకు ప్రధానమైనది. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో నాటిన చెరకు 6 నుండి 8 నెలల వయసులో ఉంది. ఈ దశలో భారీ వర్షాలు, ఈదురుగాలులొస్తే తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. కోస్తా ప్రాంతాల్లో జడచుట్ల ద్వారా చెరకు తోటల్ని కాపాడుకోవాలని సూచిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రాజ్ కుమార్. తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగవుతున్న వాణిజ్య పంట చెరకు. 12 నెలల పాటు కొనసాగే ఈ దీర్ఘకాలపు పంటను కొంతమేర వర్షాధారంగానూ అధిక శాతం నీటిపారుదల కింద సాగు చేస్తున్నారు. ప్రస్తుతం 6 నుండి 8 నెలల దశలో చెరకు తోటలు ఉన్నాయి. ముఖ్యంగా కోస్తా జిల్లాలో తుఫాన్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. చెరకు పడిపోతే గడలపై కణుపుల మధ్య కొత్త పిలకలు వచ్చి దిగుబడి తగ్గిపోతుంది. పడిపోయిన తోటల్లో ఎలుకలు, పందులు చేరి నష్టాన్ని కలుగజేస్తాయి. చెరకు తోటలు పడినప్పుడు గడలపై పగుళ్లు ఏర్పడి పంచదార దిగుబడులు తగ్గిపోతాయి. దుబ్బులు ఎండిపోయి కార్సీ పంటలో దిగుబడులు తగ్గుతాయి. అందువల్ల బాగా ఎదిగిన చెరకు తోటలు పడిపోకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలో వివరిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రాజ్ కుమార్. చెరుకు మన రాష్ట్రంలో పండించేటువంటి అతి ముఖ్యమైనటువంటి వాణిజ్య పంట. కోస్తా జిల్లాల్లో కానీ చూసినట్టయితే మనకి ఉత్తర కోస్తా జిల్లాలో ఉన్నటువంటి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో కూడా ఇది ఎక్కువగా సాగు చేయబడుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకి తోటలు 6 నుంచి 8 నెలల వయసులో ఉండటం జరుగుతూ ఉంది. వర్షాలు ఎక్కువగా పట్టడం కానీ లేకపోతే అనుకోకుండా తుఫాన్లు వచ్చేటువంటి పరిస్థితులు మన కోస్తా జిల్లాల్లో ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ 6 నుంచి 8 నెలల వయసులో ఉన్నటువంటి తోటలు కానీ ఏదైతే పెద్ద తోటలు కానీ ఉన్నట్టయితే తీవ్రమైనటువంటి గాలులకు కానీ లేకపోతే వర్షాలకు కానీ ఇవన్నీ కూడా పడిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రైతులు కంపల్సరీగా ఏంటంటే ఈ జూలై మాసం నుంచి ఆగస్టు మాసం వరకు కూడా ఏంటంటే ఈ జడ చుట్లు అనేవి మనం కంపల్సరీగా మనం చేసుకోవాలి. ఈ జడ చుట్లను ఏంటంటే మనకి బోర్డు చుట్లు అని కానీ లేకపోతే టీటీ ప్రాపింగ్ అని మనం చెప్తా ఉంటాం. జడ చుట్లు పద్ధతికి వచ్చేసరికి ఏంటంటే మనకి దగ్గర అంటే 2 పక్కన ఉన్నటువంటి వరుసల్లో ఉన్నటువంటి చెరుకు గడలను కలిపి మనం చుట్టుకోవటం అనేది చేస్తాం. దీంట్లో కానీ మనం చూసినట్టయితే ఏదైతే మనకి అంటే 1.5 మీటర్ల ఎత్తు ఉన్నటువంటి తోటలకి మనం జడ చుట్లు అనేవి చేసుకోవాలి. దీంట్లో ముఖ్యంగా మనం చూసినట్టయితే కింద ఉన్నటువంటి ఆకులు అంటే మనకి ముదిరిపోయిన ఆకులు కానీ అదేవిధంగా సగం పండుబారిన ఆకులు అన్నింటి కూడా మనం దగ్గరగా తీసుకొని వాటిని ఒక తాడులాగా ఒక 5 సెంటీమీటర్ల వ్యాసం ఉన్నటువంటి తాడులాగా మనం పేనుకొని గడ నుంచి ఇంకొక గడకి మనం చేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా ఎదురెదురు వరుసల్లో ఉన్నటువంటి గడల్లో కూడా వాటిని మనం ఒక్కొక్క దాంట్లో మనం కలుపుకొని ఒక్కొక్క దాని దగ్గర మనం 2-3 గడలు వచ్చేలాగా మనం చేసుకొని వాటిలన్నిటి కూడా మనం కలుపుకొని దాన్ని తాడులాగా 5 సెంటీమీటర్ల వ్యాసం ఉన్నటువంటి తాడులాగా మనం పేనుకుంటే ఒకదాని నుంచి ఒకటి మనం కలుపుకుంటే వెళ్ళాలి. దాన్ని మళ్ళీ అక్కడ ఆపేసి మళ్ళీ కొత్తగా జడ చుట్టు అనేది ప్రారంభించుకోవడం అనేది మంచి. దానివల్ల ఏంటంటే మనకి అక్కడక్కడ మధ్యలో మన గ్యాప్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి తోట అంతా కూడా ఒకేసారి పడిపోకుండా మనకి ఉండటం జరుగుతూ ఉంటుంది. జడ చుట్లు చుట్టేటప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కానీ మనం చూసినట్టయితే గడ చివరిలో ఉన్నటువంటి 6 నుంచి 8 విప్పారినటువంటి ఆకులు అంటే లేత ఆకులు అయితే ఏదైతే ఉన్నాయో వాటిని మనం ఈ జడ చుట్టులోకి తీసుకొని రాకుండా ఓన్లీ ముదురు ఆకులు కానీ లేకపోతే పండుబారిన ఆకులను మాత్రమే మనం జడ చుట్టులోకి తీసుకొని రావాలి. ఒకవేళ మనం లేత ఆకులను కూడా మనం జడ చుట్లు కానీ చుట్టినట్టయితే మనకి ఈ కిరణజన్య సమయక్రియ అనేది సరిగా జరగకపోవడం వల్ల మొక్క పెరుగుదల తగ్గిపోవడం కానీ అదేవిధంగా పంచదార శాతం తగ్గడం కానీ ఈ విధంగా మనకు జరిగే అవకాశం ఉంది. కాబట్టి పైన ఉన్నటువంటి 7 నుంచి 8 ఆకులన్నింటిని కూడా మనం లేత ఆకులను కూడా వదిలివేసి మనం చుట్టుకోవాలి. ఈ మొక్క పెరుగుదలను బట్టి ఏంటంటే మళ్ళీ హైట్ పెరిగే దాన్ని బట్టి మనం 2 కానీ మొత్తం 3 కానీ 4 కానీ ఆ విధంగా జడ చుట్ల వరకు కూడా మనం వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఏంటంటే మనకి ర్యాపింగ్ అనే మెథడ్ కూడా మనకి ఉంది. దీంట్లో కానీ చూసినట్టయితే పక్కన ఉన్నటువంటి 2-3 గడల్ని కలిపి మనం చుట్టుకుంటా ఉంటాం. తర్వాత ఏంటంటే రెండో జడ చుట్టుకోసరికి ఏంటంటే పక్కన ఎదురెదురుగా ఉన్నటువంటి 4 గడల్ని కలిపి మనం ఈ రెండో జడ చుట్లకు తీసుకొస్తాం. ఈ విధంగా చేయటాన్ని ఏంటంటే ర్యాపింగ్ అండ్ స్టేకింగ్ మెథడ్ అంటే దీంట్లో ఈ విధంగా మనం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ చెరుకు గడలు అనేవి ఏంటంటే తోటలు పడిపోకుండా కానీ మనం నిలగట్టుకోగలిగినట్టయితే మంచి దిగుబడులు పొందవచ్చు. అదేవిధంగా మంచి చెరుకు శాతం కానీ బెల్లం దిగుబడులు కూడా మనం బాగా పొందడానికి కూడా వీలవుతుంది.